ఇక ఇంటర్నేషనల్ అఫైర్స్ విషయానికి వస్తే రష్యాపై ఉక్రెయిన్ వేల డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ డ్రోన్ల దాడిలో రష్యాలోనే పెద్దదైన వైల్డ్ బెర్రీస్ లాజిస్టిక్స్ హబ్ కూడా ధ్వంసమైంది. సో రష్యా కూడా ప్రతిగా దాడులు చేస్తోంది ఉక్రెయిన్ మీద. సో 2022 ఫిబ్రవరి 24 అంటే 4 ఏళ్ళు దాటేసింది. 5th ఇయర్ ఇది రష్యా ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయ్యి. సో రష్యా ఉక్రెయిన్ మధ్య ఈ స్థాయిలో ఉద్రిక్తతలు పెరగడానికి కారణం ఏంటి సార్? ఇకనైనా యుద్ధం ఆగదా? అంటే మీరు అన్నట్లు ఇది దాదాపు 4 years అయిపోయి 5th years లోకి ఎంటర్ అయింది. నిన్న జరిగిన దాడి అది వేర్ హౌస్ మీద జరిగిన దాడి. అది వేర్ హౌస్ గోడౌన్ అంటే రష్యన్ అమెజాన్ అంటారు దాదాపు ఆ రకమైన ఆన్లైన్ ఫర్మ్. సో మీకు ఇక్కడ సిగ్నిఫికెంట్ ఏంటంటే మాస్కో అవుట్స్కర్ట్స్ లో ఉంటుంది. అంటే మాస్కో అవుట్స్కర్ట్స్ వరకు కూడా దాడి చేయడం సిగ్నిఫికెంట్. వేర్ హౌస్ సిగ్నిఫికెంట్ ఒక డైమెన్షన్ అయితే, స్ట్రాటజిక్ డైమెన్షన్ ఏంది ఈ దాడిలో అంటే ఉక్రెయిన్ ఇంత దెబ్బతిన్న తర్వాత 20% ల్యాండ్ కోల్పోయింది ఉక్రెయిన్. ముఖ్యంగా మీకు ఈ వార్ 4 yearsలోనే 12% కోల్పోయింది. చాలా సందర్భాల్లో మనం 20% ల్యాండ్ కోల్పోయింది అంటుంటాం. ఈ లేటెస్ట్ వార్లో 20% కోల్పోలే. అంతకుముందు 2014లోనే క్రిమియా కోల్పోయింది, డాంబాస్ రీజన్ కోల్పోయింది. సో ఇప్పుడు ఇంకా 12% ల్యాండ్ కోల్పోయింది. అంటే 20% ల్యాండ్ కోల్పోయింది. నిన్న మొన్నటి వరకు కొంత ల్యాండ్, నిన్నమంటే కొన్ని సంవత్సరం ఒక 1-2 years అనుకో గుర్తులేదు, కానీ కొంతకాలం క్రితం మీకు రష్యాలోని కుర్స్క్ ప్రాంతంలో కొంత ఉక్రెయిన్ కూడా ఆక్యుపేషన్లో ఉండే, అంటే రష్యన్ టెరిటరీ కూడా ఉక్రెయిన్ ఆధీనంలో ఉండే. వాస్తవంగా జెలెన్స్కీ ప్లాన్ ఏంటంటే ఈ ల్యాండ్ స్వాప్ కింద, అంటే రష్యా ల్యాండ్ తమ ఉక్రెయిన్ దగ్గరలో ఉంది కనుక అది మీకు ఇచ్చేస్తే మీరు మాది ఖాళీ చేయండి అని పెడదాం అనుకున్నారు. కానీ ట్రంప్ వచ్చాక ఏం జరిగిందంటే కొంత గ్యాప్ ఇచ్చాడు. అంటే అమెరికన్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ అనేది, ఆ వెపన్స్ అనేది ఉక్రెయిన్కి ఇవ్వడం ఆపాడు. ఆ పీరియడ్లో ఉక్రెయిన్ ఏమీ చేయలేకపోయింది. రష్యా అఫెన్సివ్లోకి వెళ్ళి ఆ ప్రాంతాన్ని తిరిగి క్యాప్చర్ చేసుకుంది. ఇది జరిగింది. అయితే ఇంత దెబ్బతిన్నాక కూడా ఉక్రెయిన్ ఇలా మాస్కో వరకు కూడా, మాస్కో ఏదో సరిహద్దు ప్రాంతంలో అటాక్ చేసింది అంటే ఓకే, మాస్కో డీప్ ఇన్సైడ్ ద రష్యన్ టెరిటరీ, అది కూడా దేశ రాజధాని వరకు కూడా అటాక్ చేయగలిగింది అంటే దిస్ ఈజ్ సంథింగ్ అన్ప్రెసిడెంటెడ్. అయితే దీంట్లో ఈ వార్ ఏంటంటే అనేక లెవెల్లో జరుగుతుంది. వార్ 4 levelsలో జరుగుతుంది. ఒకటి ఫ్రంట్ లైన్లో వార్, అంటే కరెక్ట్గా బార్డర్లో వార్ దాదాపు ఆగిపోయిందని చెప్పలేం, కానీ చల్లబడింది. ఇప్పుడు మీకు జూలై 2026లో 36 kilometers మాత్రమే రష్యా క్యాప్చర్ చేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బౌండరీస్ దాటి రష్యా వచ్చేసింది. 20% ఇంతకుముందు చెప్పినట్లు ఆ సరిహద్దులో 20% భూభాగాన్ని, ఉక్రెయిన్ భూభాగం రష్యా అధీనంలో ఉంది. అది చాలా కాలంగా ఉంది. అందులో 8% అయితే 2014 నుంచి ఉంది. మరో 12% ఈ వార్ స్టార్ట్ అయినకు ఉంది. అంటే 20% రష్యా అధీనం ఉంది. కానీ ఇటీవల కాలంలో ఫ్రంట్ లైన్లో పెద్దగా అడావుడ్ లేదు. ఇక రెండవది ఏంటంటే ఏరియల్ వార్ఫేర్. ఈ ఏరియల్ వార్ఫేర్ మాత్రం కంటిన్యూస్గా జరుగుతుంది. అంటే ఉక్రెయిన్ నిన్న కూడా రష్యా రిటాలియేషన్లో ఉక్రెయిన్లో ఒక పెద్ద బుక్ మార్కెట్ దెబ్బతిన్నది. సో ఉక్రెయిన్ అటాక్ చేస్తుంది డ్రోన్లతో, రష్యా మిసైల్స్తో అటాక్ చేస్తుంది. సో భారీగా మీకు మామూలుగా లేదు. ఒక జూలై నెలలోనే 120 మిసైల్స్ రష్యా ప్రయోగించింది. దానికి తోడుగా నిన్న 40 డ్రోన్లతో అటాక్ చేసింది ఉక్రెయిన్. సో ఏరియల్ వార్ఫేర్ మాత్రం చాలా ఉధృతంగా జరుగుతుంది. మూడవది ఏంటంటే ఎకనామిక్ వార్ఫేర్. ఇటీవల కాలంలో ప్రధానంగా ఉక్రెయిన్ పైన రష్యా పైన ఉక్రెయిన్ ఆర్థిక లక్ష్యాలను టార్గెట్ చేస్తోంది. ఇప్పుడు రష్యా లోని పోర్టుల పైన, ఆయిల్ రిఫైనరీస్ పైన, మీకు కెమికల్ ప్లాంట్స్ పైన, ఇలా రష్యన్ అమెజాన్గా పిలువబడేదాన్ని వేర్ హౌసెస్ పైన, సో ఎకనామిక్ టార్గెట్స్ చేయడం మొదలుపెట్టారు. రష్యా కూడా అలాగే మీకు ఎనర్జీ ప్లాంట్ల పైన, వీటిపైన రష్యా కూడా టార్గెట్ చేస్తుంది. ఇది 3rd ఆస్పెక్ట్. 4th ఆస్పెక్ట్ డిప్లొమాటిక్ ఫ్రంట్. డిప్లొమాటిక్ ఫ్రంట్లో మాత్రం కంప్లీట్ ప్రతిష్టంభన ఏర్పడింది. అలాస్కాలో ట్రంప్ పుటిన్ కలిశారు, దాదాపు వార్ ఆగిపోతుంది అన్నారు. చర్చలు కూడా నడిచాయి, చాలా డిస్కషన్స్ నడిచాయి, కానీ ఎక్కడా అడుగు ముందుకు వెళ్ళలేదు. ఈలోగా వెస్ట్ ఏషియా వార్ వచ్చే వరకు కంప్లీట్గా డైనమిక్స్ మారిపోయాయి. మీకు అమెరికా కంప్లీట్ ఫోకస్, ఎనర్జీ అంతా
ఉక్రెయిన్ భయపడినట్లుగానే వెస్ట్ ఏషియన్ వార్ పైన పడ్డాయి. సో దాంతో ఇక ఉక్రెయిన్ గురించి పట్టించుకునే పాపాన పోవడం లేదు. ఈ వార్ యురేషియన్ వార్ అంటారు, రష్యా ఉక్రెయిన్ వార్. ఆ యురేషియన్ వార్ వెస్ట్ ఏషియా వార్ కూడా లింక్ అయిపోయింది. ఇప్పుడు ఇరాన్ మీకు రష్యాకు ఇరాన్ ఏమో డ్రోన్స్ పంపడం మొదలుపెట్టింది. ఇరానియన్ డ్రోన్స్తో రష్యా ఉక్రెయిన్ పైన విరుచుకుపడడం మొదలుపెట్టింది. సో ఇరానియన్ టెక్నాలజీని అటాక్ ఎదుర్కోవడంలో ఉక్రెయిన్ తన అనుభవం సంపాదించింది కనుక ఉక్రెయిన్ లో కాస్ట్ ఎయిర్ డిఫెన్స్ను గల్ఫ్ దేశాలకు ఇచ్చింది. జెలెన్స్కీ గల్ఫ్ దేశాలు పర్యటించారు. సో ఇలా మీకు రష్యన్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఇరాన్కు అందుతోంది. సో ఒక రకంగా యురేషియన్ వార్ అండ్ వెస్ట్ ఏషియన్ వార్ మీకు కన్వర్జెన్స్ మొదలైంది. కాస్పియన్ సీ మీదుగా ఇరాన్ ఇటీవల రష్యాకు డ్రోన్లు పంపిస్తుందని ఆరోపిస్తూ ఉక్రెయిన్ ఇరానియన్ షిప్ పైన అటాక్ చేసింది. సో ఇలా మీకు వెస్ట్ ఏషియా వార్ యురేషియన్ వార్ల కన్వర్జెన్స్ కూడా చూసాం. సో దాంతో మీకు ఈ ఉక్రెయిన్ వార్ అనేది ఒక రొటీన్ ప్రాసెస్గా అదేం జరుగుతలే అనుకుంటున్నా కానీ రోజు జరుగుతుంది. అందువల్ల డిప్లొమాటిక్ ఫ్రంట్లో అసలు ప్రతిష్టంభన కొనసాగడము, బ్రేక్ త్రూ రాకపోవడమే కాదు, ఈ యురేషియా వార్ వెస్ట్ ఏషియా వార్ కన్వర్జెన్స్ వల్ల ఇది మరింత ప్రమాదకరమైనటువంటి స్థాయికి చేరుకుంది. ఇప్పుడు లేటెస్ట్గా రష్యా ఏదో ఒక నాటో దేశాన్ని అటాక్ చేస్తుందని కూడా వార్తలు వస్తున్నాయి. దర్ ఆర్ బర్స్ట్ ఫియర్స్. ఏ దేశం పైన లేకపోయినా అది ఎంత నిజమో తెలియదు కానీ పుటిన్ అటాక్ చేస్తాడు అని కూడా వార్తలు వస్తున్నాయి. ప్రెసిడెంట్ ట్రంప్ అయితే క్లియర్గా గతంలో బైడెన్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినట్లుగా రష్యా ఉక్రెయిన్కు సహకరించడానికి సిద్ధంగా లేడు. సో అందువల్ల క్లియర్గా మీకు ఒక డెడ్ ఎండా, ఒక ఇంపాసే, డెడ్ లాక్, మీరు ఏమైనా పేర్లు పెట్టండి కానీ ఆ సిచ్యువేషన్కి అయితే రష్యా ఉక్రెయిన్ వార్ జరిగిపోయింది. అది ఈవెన్ ఫ్రోజన్ వార్ కూడా కాదు. ఫ్రోజన్ వార్ అంటున్నామో వార్ ఆగిపోతుంది కానీ అండర్లైన్ డిస్ప్యూట్స్ అలాగే ఉంటుంది, అడపాదడప అటాక్ జరుగుతుంటాయి. ఇది అన్ఎండింగ్ వార్ అంట, ట్రంప్ భాషలో చెప్పాలంటే అన్ఎండింగ్ వార్స్. ఈ అన్ఎండింగ్ వార్గా మారిపోయిన సిచ్యువేషన్ కనబడుతోంది.